హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఎయిర్పోర్ట్లో సమ్ జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. అంటే ఎట్లాంటివంటే ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ అనేది అండ్ లోడర్స్. సో ఇలా చాలా అంటే చాలా ఎక్కువగానే రిలీజ్ చేశారండి. 1500కి పైగా పోస్టులు అనేది రిలీజ్ చేశారు. చాలా మంచి వేకెన్సీస్, 1500 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. నేను దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఇక్కడ. సో మనకి ఇక్కడ ఇచ్చారు కదా, ఐజీఈ ఇన్విటేషన్ సర్వీసెస్ అని. సో ఇవి పోస్టులు అండి. సో చాలా ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి మనం దీని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే మన ఛానల్ అన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్సే వస్తే మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనేది చెప్తున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మీకు కాకపోతే వాళ్ళకైనా యూజ్ అవుతుంది ఖచ్చితంగా. ఈ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మంచిగా మీరు యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. సో వీడియోని చూసి పక్కన పడేస్తే ఏం యూజ్ ఉండదండి. ఒక వీడియో చూసామంటే దాని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు సిన్సియర్గా సీరియస్గా అన్నీ తెలుసుకొని అప్లై చేసుకుంటే ఎందుకండి జాబ్ రాదు. సో ప్రతి ఒక్కరికి జాబ్ అనేది వస్తుంది. బట్ ఏదో ఒక జాబు దానిపైన ఫోకస్ చేసి మీరు సీరియస్గా తీసుకొని అప్లై చేస్తే ప్రతి ఒక్కటి కూడా మీకు యూటిలైజ్ అవుతుందనే మీకు చెప్తున్నాను. సో అది ఇప్పుడు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చిన్న సపోర్ట్ మీరు మన ఛానల్కి అయితే ఇవ్వండి. ఇస్తారని అయితే నిజంగా నేనైతే నమ్ముతున్నాను. సో ఇక్కడ చూసుకునేసరికి ఏంటంటే చూడండి ఏమి ఇచ్చారు వీళ్ళు. ఫస్ట్ IGI Aviation Services invites online applications from eligible candidates for the positions of airport ground staff and loaders. సో వీళ్ళు గ్రౌండ్ స్టాఫ్ లోడర్స్ అనే పోస్టులకి ఇన్వైట్ చేస్తున్నారు. అయితే ఇందులో చూసుకునేసరికి ఫస్ట్ పొజిషన్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇచ్చారు కదా. ఇందులో క్వాలిఫికేషను, ఏజ్, శాలరీ, నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది ఇచ్చారు. ఇందులో ఫస్ట్ మనకి ట్రైనింగ్ అనేది ఇస్తారు. 12 months కానీ 6 months కానీ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి శాలరీ అమౌంట్ అనేది వస్తుంది. ఆఫ్టర్ ఏంటంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి పర్మనెంట్ కింద చేస్తారు. సో అలా అనేది ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్నీ కూడా ఇస్తాను, ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ అనేది ఇచ్చారు. సో 12th పాస్ అండ్ అబోవ్ అనేది ఇచ్చారు. ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్కి ఏంటంటే మినిమం 12th క్లాసే సరిపోతుంది. ఇంటర్ ఎనీ గ్రూప్ ఏదైనా పర్వాలేదు, మీరు ఇంటర్ క్వాలిఫై అయ్యి అండ్ అబోవ్ గ్రాడ్యుయేషన్ కానీ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. బట్ ఇక్కడ ఏంటంటే మ్యాండేటరీ అయితే లేదు, జస్ట్ అబోవ్ అని అయితే పెట్టారు. సో అది 18 to 30 years ప్లస్ ఓబీసీ వాళ్ళకి 3 years అండ్ SC ST వాళ్ళకి 5 years, PW వాళ్ళకి 10 years అలా ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇచ్చారు కూడాను. అయితే మనకి మినిమం బేసిక్ 18 to 30 years అనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అయితే ఇందులో మనకి స్టార్టింగ్ 25 to 35 అట్లా ఉంటుంది రెమ్యునేషన్స్. అండ్ మనకి పర్సనల్ ఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో పర్సనల్ ఫండ్ అంటే మనకి సమ్ ఇయర్స్ అంటే కొన్నాళ్ళు డ్యూటీ చేశాక ఫైనల్లో ఒక బిగ్ అమౌంట్ అనేది వస్తుంది కదా. సో అలా పర్సనల్ ఫండ్ అనేది ఎవ్రీ మంత్ మనకు అనేది ఉంటుంది. దాంతోపాటు ఈ శాలరీ ఇంకా అదర్ ఎయిర్పోర్ట్ అలవెన్సెస్ కూడా ఉంటుందండి. మీరు ఫ్రీగా టూర్స్ ఇట్లాంటివంతా కూడా మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు మీకు టికెట్ కాస్ట్ అంతా ఎక్కువ ఉండదు. ఇట్లాంటి బెనిఫిట్స్ అన్నీ మనకి ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఉంటాయి. అది అండ్ దీనికైతే ఎన్ని ఉన్నాయి, ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్కి వేకెన్సీస్ 1017 అయితే ఉన్నాయి. అంటే 1017 ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ లోడర్స్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. సో ఫీమేల్కి అయితే లేదు. ఎందుకంటే లోడర్స్ కొంచెం హెవీ వర్క్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఓన్లీ ఫర్ మేల్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే వీళ్ళు ఓన్లీ 10th class క్వాలిఫికేషన్, 10th ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి 20 to 40 years అనేది ఇచ్చారు. మినిమము 20 to 40 years అనేది ఇచ్చారు. అలాగే వీళ్ళకి ఏంటంటే సాలరీ 15K 25K మిడిల్లో ఉంటుంది, 15 to 25K. అండ్ అదర్ అలవెన్సెస్ కూడా సేమ్ వాళ్ళకి ఒకేలా ఉంటుంది. అండ్ ఇవన్నీ ఉన్నాయి 429 వేకెన్సీస్ అయితే వీళ్ళది ఇచ్చారు. సో ఇవి మొత్తం టోటల్గా మనకి ఏంటంటే 1400 ఒక 40 వేకెన్సీస్ వరకు అయితే ఉన్నాయి. సో ఇవి వేకెన్సీ లిస్ట్. ఇందులో ఓన్లీ మనకి క్వాలిఫికేషను 10th 12th క్లాసే సరిపోతుంది. హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ అడగలేదు కాబట్టి అది ఒకటి బెనిఫిట్ మనకి.
ఇంకా నెక్స్ట్ నోట్ అనేది ఇచ్చారు కదా, క్యాండిడేట్స్ మే అప్లై ఫర్ బోత్ పొజిషన్స్. సో క్యాండిడేట్స్ బోత్ పొజిషన్స్ షీ మ్యాచ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామినేషన్ ఫీ విల్ బీ అప్లికబుల్ సపరేట్లీ ఫర్ ద బోత్ పొజిషన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ఈ 2 పోస్టులు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లై చేసేటప్పుడు దానికి దీనికి డిఫరెంట్ ఫీజెస్ అనేది ఉంటాయి అనేది వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను, 10th 12th ఇదే ఉండాలి. అండ్ మేలు ఫిమేలు ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఫ్రెషర్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకా 10th plus ITI students eligible for the ground staff positions can apply. There is no restrictions for any category అనేది ఇచ్చారు. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే 10th plus ITI చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో అది. ఇంకా నెక్స్ట్ మనకి వాట్ వర్క్ ఏముంటుంది గ్రౌండ్ స్టాఫ్ వాళ్ళకి అది ఒకటి ఇచ్చారు, ఇక్కడ మెన్షన్ చేశారు. నేచర్ ఆఫ్ వర్క్, ఎయిర్పోర్ట్ లోడర్స్కి ఏం వర్క్ ఉంటుంది అది ఒకటి మెన్షన్ చేశారు. సో మీరు ఫ్రీ టైంలో వాట్ వర్క్ ఏంటనేది అక్కడ మీరు చదవండి, చూడండి. ఇంకా దీనికి కదా ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జామ్ అనేది ఎవరైతే క్రాక్ చేస్తారో వాళ్ళకి మాత్రమే జాబ్ అనేది ఇస్తారు. సో దానికి ఎగ్జామ్ యొక్క సిలబస్ ఇది ఏముంటుంది, 190 minutes అనేది ఇస్తారు, 100 questions అనేది ఉంటుంది. సో ఈచ్ సబ్జెక్ట్స్కి అనేది 25 అనేది అట్లా ఇస్తారు. అయితే జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్, రీజనింగు, ఇంగ్లీష్ నాలెడ్జ్, ఏవియేషన్ నాలెడ్జ్ అనేది ఇచ్చారు. సో ఇవి మెయిన్ సబ్జెక్ట్స్. అయితే ఇందులో చూసుకునేసరికి రిటర్న్ ఎగ్జామ్ ఇది. ఆ ఎగ్జామ్ అనేది మీరు అచీవ్ చేస్తేనే మీకు జాబ్ అనేది వస్తుంది. సో బ్రీఫ్గా అందులో ఉండే సబ్జెక్ట్స్ అవి ఇచ్చారు బ్రీఫ్ నాలెడ్జ్గా, ఇది ఒకటి మీరు చదవండి. అండ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ 100 marks అనేది ఉంటుంది. మినిమం మంచి మార్క్స్ వస్తేనే ఎలిజిబుల్ అని అయితే అవుతారు. మనకి ఎగ్జామ్ సెంటర్స్ మనకి ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ వాళ్ళకి విశాఖపట్నం, చెన్నై, మధురై, హైదరాబాద్ అనేది ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వైజాగ్లో ఉంటుంది, తెలంగాణ వాళ్ళకి హెచ్వైడీలో ఉంటుంది, అండ్ తమిళనాడు వాళ్ళకి ఏంటంటే చెన్నై, మధురై అక్కడ ఉంటుంది వీళ్ళకి ఎగ్జామ్ సెంటర్స్. సో మిగతా స్టేట్ వాళ్ళకి కూడా ఉన్నాయి. ఇవన్నీ మీరు చూసుకోండి, మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ రాసుకోవచ్చు. సో అది. హౌ టు అప్లై ఉంది కదా, హౌ టు అప్లై దగ్గర అఫీషియల్ వెబ్సైట్ లింక్లోకి వెళ్ళి ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్స్ అంతా కంప్లీట్ చేసుకుని లాగిన్ అయ్యి ఈమెయిల్, ఫోన్ నెంబర్తో ఆఫ్టర్ అప్లై అనేది చెయ్యాలి. సో అది. కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.